తెలుగు భాష అభివృద్ధి. పిల్లల్లో భాష దశలు. పిల్లలు పెరుగుతున్నప్పుడు ఈ భాషను ఎలా నేర్చుకుంటారో అర్థం చేసుకోవడానికి ఈ దశలు మనకు ఉపయోగపడతాయి. జన్మ నుండి 6 నెలల వరకు శబ్దాలు మరియు బబ్లింగ్. బిడ్డలు పరిచయం ఉన్న శబ్దాలను గుర్తించడం మొదలు పెడతారు. ఆ, ఓ, ఈ వంటి సులభమైన శబ్దాలు చేస్తారు. ఈ దశలోనే తల్లి మరియు ఇతరుల గ్రాంథం గురించి స్పందిస్తారు. 6 నుండి 12 నెలల వరకు మొదటి శబ్దాలు మరియు పదాలు. పిల్లలు సిలబల్స్, ఉపశబ్దాలు వాడటం మొదలు పెడతారు. తెలుగు భాషలో ఉన్న సాధారణ శబ్దాలు బా, మా, నాన్న వంటి శబ్దాలు వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ పదాలను అర్థం చేసుకోవడం. బిడ్డలు సాధారణ పదాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఉదాహరణకు నీళ్ళు, అమ్మ. 12 నుండి 18 నెలల వరకు మొదటి పదాలు. ఈ దశలో పిల్లలు మొదటి పదాలను మాట్లాడడం మొదలు పెడతారు. ఉదాహరణకు పిల్లలు, అమ్మ, బాబు. వస్తువులను చూపించడం. పిల్లలు పేర్లు చెప్పినప్పుడు వస్తువులను చూపించడం మొదలు పెడతారు. రా లేదా పో వంటి ఆదేశాలను అర్థం చేసుకుంటారు. 18 నుండి 24 నెలల వరకు పద సంపాదన పెరగడం. ఈ దశలో పిల్లలు పద సంపాదనను వేగంగా పెంచుకుంటారు. సాధారణంగా తెలుగు పదాలను వాడడం మొదలు పెడతారు. ఉదాహరణకు పాలు, పప్పు. 2 పదాల వాక్యాలు. ఈ సమయంలో పిల్లలు అమ్మ, రా, నాన్న, పో వంటి 2 పదాల వాక్యాలను వాడటం మొదలు పెడతారు. 2 నుండి 3 సంవత్సరాల వరకు సాధారణ వాక్యాలను రూపొందించడం. పిల్లలు నాకు బొమ్మ కావాలి, నేను బయటకు వెళ్ళాలి వంటి సాధారణ వాక్యాలను రూపొందించడం ప్రారంభిస్తారు. 3 నుండి 4 సంవత్సరాల వరకు పదజాలం మరియు వాక్యాకరణం, సమాజంలో పాల్గొనడం, ప్రశ్నలు అడగడం వంటివి చేస్తారు. 4 నుండి 5 సంవత్సరాల వరకు ప్రవహించే సంభాషణలు. ఈ దశలో పిల్లలు తెలుగులో ప్రవాహంగా మాట్లాడగలరు. సరి అయిన వాక్యాకరణంతో కఠినమైన ఆదేశాలను కూడా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా సమాజంలో పాల్గొనేందుకు, విద్యలో విజయం పొందేందుకు, ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు, జీవితంలో ముందుకు సాగేందుకు భాషా అభివృద్ధి వ్యక్తీకరించడం ఎంతో ముఖ్యం.